మిత్రమా, అర్థం చేసుకోవట్లేదని భార్య అంటుంటే, మారిపోయావని భర్త అంటుంటే, మరి తప్పు ఎవరిలో ఉంది మిత్రమా? భార్య అర్థం చేసుకుని ఉంటే భర్త మారాల్సిన అవసరం ఉండదు. భర్త మారి ఉండుంటే భార్యకి అర్థం చేసుకునేంత అవసరం కూడా ఉండదు కదా. కాస్త ఆలోచించు మిత్రమా. మనం ఎవ్వరికీ కూడా తెరిచిన పుస్తకంలో ఉండాలనుకోకు. వాళ్ళ విషయాలు చెప్పడానికి మనల్ని పరాయి వాళ్ళనే చూస్తారు. అలాంటి వారితో ఎలా ఉండాలని ఎక్కువగా ఆలోచించుకునేస్తామా? వాళ్ళు చెప్తే నువ్వు చెప్పు, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని కూడా ప్రశ్నించద్దు. పట్టించుకున్నట్లు ఉండు. నువ్వు చెప్పనప్పుడు నిన్ను అడిగే అర్హత కూడా కోల్పోతారు. ఒకవేళ అడిగితే నువ్వు వాళ్ళని అడిగే హక్కు నీకు వస్తుందని మర్చిపోకునేస్తామా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకునేస్తామా? 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా, 4 గంటలు నువ్వు ప్రశాంతంగా పడుకోవాలన్నా నీ దగ్గర ఉండాల్సింది ఏమిటో తెలుసా? డబ్బు. అవును మిత్రమా, డబ్బే. ఇదే డబ్బు 10 మందిలో నీ గౌరవం నిలబెట్టేది కూడా డబ్బే. అయిన వాళ్ళ ముందు నిన్ను నిస్సహాయకుడిగా నిలబెట్టేది కూడా డబ్బే. ఈ డబ్బు ఎంత విలువైనదంటే కట్నం డబ్బులు తేని భార్యని బానిసగా చూస్తాడు భర్త. ఎక్కువ డబ్బులు సంపాదించలేని భర్తని లోకుగా చూస్తుంది భార్య. డబ్బు సంపాదించడం చేతకాని బిడ్డల్ని పనికి మాలిన వాళ్ళ కింద చూస్తాడు తండ్రి. మరి ఇంకా చెప్పాలంటే డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళు అమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతుంది మిత్రమా. అదే డబ్బుల కోసం ఒక మగవాడు కుటుంబాన్ని అయిన వాళ్ళని వదిలి దేశాలు దాటి వెళ్తాడు. అవునా నేస్తమా? ఆస్తి పంపకంలో తేడా వస్తే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టేది కూడా ఆ డబ్బే కదా. అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శబ్దం చేసే అక్కా చెల్లెలను తయారు చేసేది కూడా ఈ డబ్బే నేస్తమా. అందుకే డబ్బుని గౌరవించండి. పోయేటప్పుడు వెంట పట్టుకుని తీసుకుపోకపోయినా మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా డబ్బే కావాలనిస్తామా. అందుకే డబ్బుకి లోకం దాసోహం, పైసామే పరమాత్మ అని ఊరికే అనలేదు మన పెద్దలు. మరి మీరు ఏమంటారు చెప్పండి మిత్రమా? ఎవరైనా చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలని చేస్తారు. అలాగే ఎవరైనా బాగా బ్రతకాలని చూస్తారు మిత్రమా. వ్యాపారం చేసేవాడు లాభాన్ని ఆశిస్తాడు, కానీ ప్రతిఫలం మాత్రం రాసిపెట్టి ఉన్నంత వరకే దక్కుతుంది నేస్తమా. అలాగని మనం ప్రయత్నం ఆపిస్తే మాత్రం అసలు మనం చేసే ఏ పనికి కూడా అర్థం ఉండదు. అవునా నేస్తమా? నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యు. నువ్వు ఎంత కష్టపడ్డా నీకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటావెందుకు నేస్తమా? నీకోసం ఇంకా మంచి అవకాశం ఎదురు చూస్తుందేమో, ఎవరికి తెలుసు. కనీసం ఒక్కరోజైనా వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, వీళ్ళు చూస్తే బాగోదేమో అనుకోకుండా నీ బ్రతుకు నువ్వు స్వచ్ఛంగా ఎప్పుడైనా బ్రతికావా? లేదు కదా. అందుకే నీకు ఆ ఒత్తిడి, ఎలా బ్రతకాలని భయం. ఒక్కసారి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి కేవలం బ్రతకడానికి ఏం కావాలో ఒక్కసారి ఆలోచించనేస్తమా. అప్పుడు నిన్ను ఏ ఒత్తిడి ఆపలేదు. నువ్వు రోడ్డుపైన బండిపైన వెళుతుంటే చూసి ఎగతాళి చేస్తారని కారు కొంటే ఆ కారులో నువ్వు కూర్చోగలవు. కానీ నీ ఇంటికి వెళ్ళాక నెల వచ్చే ఆ ఈఎంఐ భారాన్ని మొయ్యలేక కంటి నిండా నిద్రపోలేవనేస్తమా. అదే సైకిల్ మీద వెళ్తే నవ్వే వాళ్ళు నవ్వని అని నీ పని నువ్వు చేసుకున్నావనుకో, ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసంతో కూడా బ్రతకగలవని గుర్తుపెట్టుకోనేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. నీకు నచ్చిన పని చేయలేకపోతున్నామో అనేది నీ బాధ. కానీ ఇక్కడ చాలామంది కనీసం పని దొరకక పస్తులుంటారని నీకు తెలుసా? మరి నువ్వేంటి నీ చేతిలో ఉన్న పని వదిలేసుకొని నాకు నచ్చిన పని కాదు అని తన్నుకుపోతున్నావు. నీ వెనుక ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మానాన్న ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. కనీసం వాళ్ళ ఆకలి కేకల కంటే నీ ఇష్టమే నీకు ముఖ్యమని ఇష్టమా? సరే, అలాగైతే నీకు నచ్చినట్టుగా నువ్వుండు. కానీ ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నిన్ను పెంచిన అమ్మా నాన్న, నిన్ను ప్రేమించిన నీ భార్య పిల్లలు నీకోసం ఎన్నో ఇష్టాలు వదులుకున్నారని ఒక్కసారైనా ఆలోచించావా? ఈ రోజుల్లో నువ్వు నిజానికి నీ దగ్గర బ్రతికితే ప్రశాంతంగా జీవనం సాగించగలవు. కోరికలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయనిస్తమా. కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి సరిపడేంత ఆర్థిక స్తోమత లేనప్పుడు నీ ఇష్టాన్ని పక్కన పెట్టి
ఎక్కడో ఒక చోట పని చేయక తప్పదు కదా. అలా కాదని సమయాన్ని వృధా చేస్తూ నీ ఇష్టం వైపు పరుగులు పెడితే రెండింటికి చెడినవాడివవుతావు. సరిగ్గా గురిపెట్టు నేస్తమా. నీ బ్రతుకు గాడి తప్పకుండా, నీ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా చూసుకుంటూనే నీకు నచ్చిన పని కోసం మరింతగా కష్టపడి అనుకున్నది సాధించు. మిత్రమా, నిన్ను ఎవరూ గుర్తించలేదంటే నువ్వు ఏమీ చేతకాని వాడవని కాదు. నీ దగ్గర సొమ్ము లేదని, ఈ ప్రపంచానికి నిన్ను గుర్తు పెట్టుకునే తీరిక లేదు నేస్తమా. ఒకవేళ ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలంటే ఒకటి నువ్వు గెలవాలి, లేదా బాగా సంపాదించాలి. ఈ రెండూ కాకుండా నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే ఇక్కడ ఎవరూ నిన్ను పట్టించుకోరు నేస్తమా. నిరంతరం అవకాశాల కోసం ప్రాకులాడే ఈ ప్రపంచంలో నువ్వు నిలబడాలంటే నీ అవసరం వేరొకరికి ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు గొప్పగా సంపాదించాలి నేస్తమా. లేదంటే గొప్పగా ఏదైనా సాధించాలి. నువ్వు ఎంతగా పోరాడతావో అంతగా నీ మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంటుంది. కానీ ఒక్కసారి గెలిచాక ఆ విమర్శలన్నీ చప్పట్లుగా మారిపోతాయి నేస్తమా. దీనికి కారణం నీ గెలుపు కాదు, వాళ్ళ అవకాశవాదం. అదే నువ్వు గెలవకుండా ఓడిపోయి ఉంటే మాత్రం నీ జీవితం ఒక పలకలా తయారవుతుంది నేస్తమా. దానిమీద ఎవడికి నచ్చినది వాడు రాసుకుంటూ పోతాడు. పోరాడేవాడిని గుర్తించిన ఈ లోకం గెలిచిన వాడిని కూడా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోదు నేస్తమా. నిరంతరం గెలుపు మారినట్టే జనం కూడా మారిపోతుంటారు. ఎక్కడ నీ అవసరం ఉంటుందో అక్కడే వాళ్ళ మాటలు గొప్పగా వినిపిస్తూ కాలక్షేపాన్ని చేస్తారు. అందుకే మరి అలాంటి వారి గురించి పట్టించుకోవద్దని చెప్పేది. అర్థమైందా నేస్తమా. ఎవరైనా ఏదైనా ఇస్తారంటే తీసుకోకు నేస్తమా. ఎందుకంటే తర్వాత నీకు తెలియకుండానే నువ్వు వాళ్ళకి బానిసలా మారిపోతావు. తీసుకున్నప్పుడు తెలియదు, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చి వాళ్ళకి కట్టు బానిసల చేస్తుంది. నీ సర్వ హక్కులు తీసుకువెళ్ళి అవతల వాళ్ళ చేతిలో పెడుతుంది. అలాంటి బ్రతుకు ఎందుకు చెప్పునేస్తమా. నీది అనుకున్నది ఒక్క పూట తింటే చాలు కదా. ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరికీ ఊడిగం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు నేస్తమా. ఎప్పుడైతే నువ్వు ఇతరుల దగ్గర తీసుకుని ఆధారపడ్డావో అప్పుడు అంతా నీ చెయ్యి జారినట్లేని తెలుసుకోనేస్తమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక స్త్రీ మీరంటే బాగా ఇష్టం ఉన్నట్లు నటిస్తుందంటే అందుకు రెండు కారణాలు. ఒకటి, ఆమెకు మీతో బాగా అవసరం. 2, మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉన్నట్లయితేనే. మీరంటే ఇష్టం లేకపోయినా సరే ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టం ఉన్నట్లు నటిస్తుంది నేస్తమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.